మనం మరి మనకే అమ్మవారికి ఆసక్తి ఎంత ఉంటుంది? ఈ టెక్నాలజీ కంటే హైయర్ లెవెల్ కదా కాన్షియస్నెస్ అనేది. అంటే లైట్ కింద ఉన్న టెక్నాలజీకి ఎంత పవర్ ఉన్నప్పుడు మీరే అమ్మవారిని ఎందుకు అనుకోకూడదు? అంతే కదా. అంటే మీరందరూ గుడికి వెళ్తున్నారు, నేను తప్పని అనట్లేదు. ఆ గుడి మన ఇంటి పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న గుడి ఎవరు క్రియేట్ చేశారు? మీలాంటి నాలాంటి ఒక మానవులు. అంటే మన మానవులు తయారు చేసిన గుడికి ఎంత శక్తి వచ్చినప్పుడు, ఎంత ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ భగవంతుడు మిమ్మల్ని నన్ను క్రియేట్ చేశాడంటే మనం కూడా దేవుడివే కదా. అంటే నువ్వు దేవుడు అనుకోకుండా నువ్వు బయట చూస్తున్నావు, బయట ఉన్నాడు అనుకున్నావు. దానివల్ల ఆ కనెక్షన్ అనేది మిస్ అయిపోతున్నారు. ఇక్కడ అమ్మవారితో మనం కనెక్షన్ చేసుకోవాలి. ఆ కనెక్షన్ చేస్తాకి ఆ యూనివర్సల్ పవర్ వస్తానికి మధ్యలో ఏమి అవాంతరాలు ఉన్నాయంటేనండి, ఈ సోలార్ సిస్టము గేట్లు వేసేసింది, మొత్తం బ్లాక్ చేసేసింది. ఈ సోలార్ సిస్టంలో ఏముంది? 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 నవగ్రహాలు, ఒక గేటు. ఈ 3 గేట్లు వేసిన తర్వాత అక్కడి నుంచి శక్తి రావట్లేదు. వీటి వల్ల ఎందుకు వచ్చినాయండి? మన కర్మలు, మన గత జన్మలు చేసిన పాపాలు. మళ్ళీ ఎక్కడున్నాయి గ్రహాలు? మన తల మీద ఉన్నాయి, తలరాత అన్నారు. ఇక్కడ బుధుడు ఉంటాడండి, ఇక్కడ శుక్రుడు ఉంటాడు, ఇక్కడ చంద్రుడు ఉంటాడు, ఇక్కడ కుజుడు ఉంటాడు, ఇక్కడ రాహు జ్ఞానం, ఇక్కడ నెత్తిగారు శని మీద ఉన్నాడు అంటారు. ఇక్కడ కేతువు అండి, కేతువు అంటే మోక్షం. ఇది సూర్యుడు, ఇది గురుడు అండి. ఇక్కడ నుంచి శివులు గురుపదర్శనం చేస్తారు. ఇది సూర్యుడు అండి. ఇయే గ్రహాలు, ఇయే ఆలోచనలు, ఇయే కర్మలు. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.